This is Kavita with a difference. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకాలం డెల్టా వేరియంట్ భయపడితే ఇప్పుడు సరికొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ మనల్ని వణికించేస్తోందా? పెరుగుతున్నటువంటి కేసులు అందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మరి దానికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ పాపారావు గారు, కిమ్స్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తున్నారు. డాక్టర్ పాపారావు గారు, నమస్కారం సార్. సార్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మనం ఫస్ట్ వేవ్ అనుకున్నాం, సెకండ్ వేవ్ పోయింది, సెకండ్ వేవ్ లో డెల్టా అని కనిపించింది, ఇప్పుడు డెల్టా ప్లస్ కనిపిస్తోంది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేమేం చేయాలంటారు? మొదటిది, మనకి తీసుకునే జాగ్రత్తలు యూనివర్సల్ ప్రికాషన్స్ ఏనండి. ఇంతకు ముందు నుంచి ఏదైతే చెప్తూ వచ్చామో, మాస్క్, శానిటైజేషన్ అండ్ సోషల్ డిస్టెన్స్. సో ఇవి విధిగా పాటించాలి, వాటి మీద నమ్మకం ఉంచాలి. ఒకటి, ఎందుకంటే మేము సంవత్సరంన్నర నుంచి దాదాపు ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం, కోవిడ్ పేషెంట్లు లోపలికి వెళ్తున్నాం, ట్రీట్ చేస్తున్నాం, వస్తున్నాం. కానీ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, వ్యాక్సిన్ మీద మనం నమ్మకం ఉంచాలి, ధైర్యం ఉండాలి. అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ తో ఎంత సెకండ్ వేవ్ ఎంత హవాక్ చేసిందో చూసాం మనం. డెల్టా ప్లస్ వేరియంట్ అనేది కొంచెం వర్రీగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో చాలా కొద్ది కేసులే ఉన్నాయి, కానీ వేరియస్ కంట్రీస్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ప్రతిరోజు అక్కడ ఒక కేసు, ఇంగ్లాండ్ లో ఒక కేసు, పోర్చుగల్స్ లో ఒక కేసు, స్విట్జర్లాండ్ లో ఒక కేసు, అట్లా 1-2 కేసులు మాత్రమే వస్తున్నాయి. అయితే ఇండియాలో కూడా కొద్ది కేసులు వచ్చినాయి, ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే దీని యొక్క ఇన్ఫెక్టివిటీ చాలా ర్యాపిడ్ గా ఉంటుంది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ లో వేరియేషన్ అనేది ఎక్కడొచ్చిందంటే, మార్పు ఆ స్పైక్ ప్రోటీన్ మీద వచ్చింది. ఇంతకు ముందు మనం ఏవైతే స్పైక్ ప్రోటీన్ ని బేస్ చేసుకుని ఉన్న మందులు కానీ, అట్లాగే స్పైక్ ప్రోటీన్ యొక్క ఇదేంటంటే అది క్విక్ గా వెళ్ళి హ్యూమన్ సెల్ మీద ఫిక్స్ అవడానికి ఎక్కువ దోహదపడుతుంది డెల్టా ప్లస్ వేరియంట్. కాబట్టి దీని ఇన్ఫెక్టివిటీ చాలా ఎక్కువ. ఇన్ఫెక్టివిటీ అంటే ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ప్రెడ్ చేసే అవకాశం. అంటే డెల్టా వేరియంట్ ఒక మనిషి నుంచి 4గురికి స్ప్రెడ్ చేస్తే, ఇది ఒక మనిషి నుంచి 7గురికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. అంత స్పీడ్ గాను అంత ఫోకస్ చేస్తుంది అనమాట. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా. అంటే దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దాదాపు ఉన్న మందులన్నీ పనిచేస్తాయి, ఎక్సెప్ట్ మనం అనుకున్న మోనోక్లోనల్ యాంటీబాడీ కాంప్లెక్స్ అని వచ్చింది. అదే ట్రంప్ గారికి ఇచ్చిన ఇంజెక్షన్. అది స్పైక్ ప్రోటీన్ ని టార్గెట్ చేస్తుంది. కాబట్టి ఈ స్పైక్ ప్రోటీన్ లో వేరియేషన్ వచ్చింది కాబట్టి ఆ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ పనిచేయదు దీని మీద. మిగతా మందులన్నీ పనిచేస్తాయి. అయితే మనకు తీసుకున్న వ్యాక్సిన్స్ ఇండియాలో అవైలబుల్ కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ, దీనికి ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతాయి అనేది ఇంకా పూర్తిగా తెలియదు. స్టడీస్ జరుగుతూ ఉన్నాయి, ఎపిడెమిలాజికల్ సర్వేస్ స్టడీస్ అన్ని కూడా ఇంకా డేటా రావాల్సి ఉంది. అయితే ఇవి చాలా తక్కువ కేసులు ఉన్నాయి, వేళ్ల మీద లెక్క పెట్టిన కేసులు మాత్రమే ఉన్నాయి. దీని గురించి భయపడిపోవాల్సిన అవసరం లేదు. అయితే ఉండాలి. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఉండాలని మొదటి నుంచి చెప్తూ వచ్చాము, ఇవన్నీ జాగ్రత్తలు పడండి అని. సో ఈ జాగ్రత్తలన్నింటినీ ఇంకా విధిగా మనం చాలా సీరియస్ గా పాటించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే ఇది ఏమాత్రం అప్రమత్తం లేకపోయినా వెంటనే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీని కంటాజియస్నెస్, దీనికి మొదటి వైరస్ కన్నా ఇది 2-3 రెట్లు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా ఈజీగా. కాబట్టి మనం ఇంకా కట్టుదిట్టంగా, ఇంకా జాగ్రత్తలో, ఎవరికన్నా వచ్చినా కూడా ఇది స్ప్రెడ్ చేయకుండా ఏమేం చేయాలి, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని మొట్టమొదటిగా అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకొని తీరాలి. ఎందుకనంటే వ్యాక్సిన్ ఈజ్ ప్రొటెక్టివ్ 100% ఫ్రమ్ డెత్, 100% ఫ్రమ్ సివియర్ డిసీజ్, దాదాపు 99% ఫ్రమ్ హాస్పిటలైజేషన్. సో 2 వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళకి చాలా తక్కువ మందిలో ఈసారి జబ్బును పడ్డారు. వాళ్ళలో కూడా చాలా ఎక్కువ మంది తిరిగి నార్మల్ అయిపోయారు. కాబట్టి వ్యాక్సిన్ మీద ధైర్యం ఉంచాలి, వ్యాక్సిన్ నమ్మాలి, ప్రతి వారు విధిగా వ్యాక్సిన్ వేయించుకొని తీరాలి.
పక్క వాళ్ళకి వేయించుకోలేకపోతే మీ పక్క వాళ్ళని కూడా మోటివేట్ చేసి ప్రతి వారు విధిగా వ్యాక్సిన్ తీసుకునే వైపుకు వెళ్ళాలి. డాక్టర్ ఇప్పుడు కేసులు కనుక చూసుకున్నట్టయితే మొన్న 42,000కి పడిపోయింది అనుకున్న తర్వాత ఇమ్మీడియేట్ డే ట్యూస్డే కనుక చూసుకుంటే అది 50,000కి చేరుకుంది. ఈరోజు 54,000కి చేరుకుంది అని. అంటే వరుసగా సెకండ్ డే కూడా మళ్ళీ కేసెస్ అనేది సర్జ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి అనేది వినిపిస్తోంది. సో ఇప్పుడు దానికంతా డెల్టా ప్లస్ వేరియంట్ అనుకోవాలా? లేకుంటే సెకండ్ వేవ్ కంప్లీట్‌గా పోలేదు, మళ్ళీ అలాగే ఉంటుందనుకోవాలా? లేకుంటే రాబోతున్నటువంటి థర్డ్ వేవ్‌కి సంబంధించినటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు దీన్ని? మంచి ప్రశ్న అండి. ఇవి 4,000, 5,000 కొంచెం అటు ఇటుగా జరిగే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్కసారి కొందరు గణాంకాల్లో లెక్కల్లో ఇంతకు ముందు సరిగా లెక్క పెట్టకపోవడం వల్ల సడన్ గా వాటిని రిలీజ్ చేసి ఈ లెక్కలో కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. అయితే 50,000కి 54,000కి అంత ఎక్కువ డిఫరెన్స్ ఏముంది ఇండియా మొత్తం కింద చూసుకుంటే. అయితే ఇది డెల్టా వేవ్ వల్ల, డెల్టా ప్లస్ వల్ల అంటే ఇది ఖచ్చితంగా డెల్టా ప్లస్ వల్ల కాదు. డెల్టా ప్లస్ వల్ల కేవలం కొద్ది కేసులు మాత్రమే ఉన్నాయి. అనేక దేశాల్లో కూడా ఉన్నాయి. కేవలం మన దేశంలోనే కాదు, ఇంగ్లాండ్ లో ఉన్నాయి, మిగతా చాలా కంట్రీస్ లో ఉన్నాయి. సో స్ట్రే కేసెస్ ఉన్నాయి అక్కడక్కడ. అయితే దీన్ని జీనోమిక్ స్టడీస్ రీసెంట్ గానే ఇండియాలో కూడా జరపడం జరిగింది. అయితే డెల్టా ప్లస్ వేవ్ వైరస్ ఇండియాలో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. ICMR కన్ఫర్మ్ చేసింది, WHO కూడా కన్ఫర్మ్ చేసింది. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జాగ్రత్త లెవెల్ ఇంకా పెరగాలి. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ మధ్య మధ్యలో కొంత లూజ్ గా, ఎందుకనంటే లాక్డౌన్ ఎత్తేసారు, ఫ్రీగా వెళ్ళొచ్చని. ఇప్పుడు పెళ్లిళ్ళకి వాటికి కూడా చాలా ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. అలాగే రిలీజియస్ గ్యాదరింగ్స్, ఇవి మనం కోవిడ్ లోపలే ఉన్నాం. కోవిడ్ మన చుట్టూ కోవిడ్ ఉన్నంత అప్రమత్తతో మనం లేకపోతే ఎప్పుడైనా ఇది మనం కబళించే అవకాశం ఉంటుంది. సో మన అప్రమత్తతని ఇంకా పెంచుకోవాలి. లాక్డౌన్ అనేది ప్రభుత్వం విధించేది కాదు. ఇప్పుడు వైరస్ వస్తే ఎవరికి ప్రాబ్లం? మనకి డిసీజ్ వస్తుంది, మనకే ప్రాబ్లం. మనం హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ అయినా డెత్ వచ్చినా మనకే వస్తుంది. కాబట్టి ఈ లాక్డౌన్ అనేది మనకు సంబంధించి ఇండివిజువల్ గా నీ లాక్ నీ దగ్గర ఉండాలి, నీ కీ నీ దగ్గరే ఉండాలి. అంతేగాని అనవసరంగా మనం గ్యాదరింగ్స్ లోకి వెళ్ళి అనవసరంగా ఈ గుమిగూడే ప్రదేశాలు, బార్స్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, ఈ మన యొక్క అవేర్నెస్ లో మనం ఉండాలి. సో కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అనేది మనం మొదటి నుంచి చెప్పేది రెండింతలు. ఎందుకంటే వైరస్ యొక్క ఇన్ఫెక్టివిటీ రెండింతలు పెరిగింది కాబట్టి మనం ఈ అప్రాప్రియేట్నెస్ ని స్ట్రిక్ట్ గా రెండింతలు ఎక్కువగా పాటించాలి. పాటించినప్పుడు ఇది కొద్ది రోజులు గ్యాప్ వచ్చిందంటే, ఎందుకనంటే వైరస్ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళినప్పుడు అది రెప్లికేట్ అవుతూ ఉంటుంది. అంటే అది తన యొక్క సంతానాన్ని విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. ఎప్పుడైతే యాక్టివ్ గా రెప్లికేట్ అవుతుందో, అంటే సంతానాన్ని ఎప్పుడైతే ఇది బాగా పెంచుకుంటుందో, అప్పుడు కొత్త కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం. ఎందుకంటే ఎప్పుడైతే దీనికి ట్రాన్స్మిషన్ కి అడ్డుగట్ట పడిందో ఇంకా అప్పుడు కొత్త వేరియంట్స్ కూడా రావు. కాబట్టి ఎప్పుడు యాక్టివ్ గా ఇది స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు వేరియంట్స్ ఎక్కువ తయారవుతాయి. అట్లాగే మనం వైరస్ కు వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపడతాం. మనం యాంటీవైరల్ డ్రగ్స్ కనిపెడతాం, వ్యాక్సిన్స్ కనిపెడతాం. అట్లాగే మన బిహేవియర్ లో, ట్రాన్స్మిషన్ లో కూడా దీనికి అడ్డుకట్ట వేయాలని లాక్డౌన్లు పెట్టి, మూమెంట్ లో కూడా జనాల మూమెంట్ ను కూడా ఆపేసి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపేసి, ఇవన్నీ చేసి వైరస్ ట్రాన్స్మిట్ అవ్వకుండా మనం ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తుంది. దీనికి అడ్డుకట్ట వేసినట్లయితే ఖచ్చితంగా ఈ వైరల్ రెప్లికేషన్ అనేది ఒక మనిషి నుంచి ఒక మనిషికి ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. తగ్గిపోయి ఉన్నప్పుడు ఇప్పుడు బికాజ్ మనం దానికి వ్యతిరేకంగా కొత్త వైరస్, కొత్త యాంటీవైరల్ డ్రగ్స్, కొత్త వ్యాక్సిన్స్ కనిపెట్టాం కాబట్టి అది కూడా దాని సంతతిని, ప్రాజనీని కంటిన్యూ చేయడానికి, దాని సంతతిని పెంచుకొని దాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రయత్నంలో భాగమే వేరియంట్స్, కొత్త కొత్త వేరియంట్స్ వస్తా ఉంటాయి. అందులో దాని యొక్క స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అయితే ఏ వైరస్ అయినా సరే దాని స్వరూపాన్ని మార్చుకోవటం అనేది సహజమే. ఎందుకంటే వైరస్ కూడా దాని సర్వైవల్ స్ట్రెంత్ ఉంటుంది. దాని ప్రకారం దాని యొక్క స్వరూపాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీన్నే మ్యుటేషన్ అంటాం. మ్యుటేషన్స్
మైనర్ మ్యుటేషన్స్, మేజర్ మ్యుటేషన్స్ ఉంటాయి. ఇవి కొన్ని చాలా మ్యుటేషన్స్ మారినప్పుడు దాని యొక్క యాంటీజెనిక్ స్టేట్ పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. ఇది వెంటనే ఓవర్ నైట్ అయిపోదు, చాలా టైం పడుతుంది. సో మనం దానికి సంసిద్ధతగా ఉండి మనం ఏం చేయాలంటే, మనం ముఖ్యంగా మన వ్యాక్సిన్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఇలాంటివి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ ని కొత్త వేరియంట్స్ ఎలా వచ్చినాయి, ఆ కొత్త వేరియంట్స్ టార్గెట్ చేస్తూ వ్యాక్సిన్ లో పొందుపరిచినట్లయితే, అప్డేట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటికి కూడా వ్యతిరేకంగా వ్యాక్సిన్ పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ క్రమంలో ముందు ముందు రాబోతూ ఉన్నాయి. మనం దీని గురించి వరి అయ్యేదానికన్నా మనం అప్రమత్తంగా ఉంటాం. మనం యాంగ్జైటీ ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, అధైర్యపడనక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను రోజు వార్డులోకి వెళ్తున్నా, కోవిడ్ మధ్య పేషెంట్లు చూస్తున్నా. రాలేదు అంటే కేవలం నా అప్రమత్తతే కారణం. అట్లాగే మనం తీసుకునే జాగ్రత్తలన్నీ మనం పాటించాలి. అయితే ఒక్కొక్కసారి మన జాగ్రత్తల వల్ల పూర్తిగా అయిపోదు, ఎదుటివారి జాగ్రత్తలు కూడా ముఖ్యం. మనం జాగ్రత్తగానే ఉన్నాం అన్ని, కానీ ఎదుటివారు వాళ్ళు మాస్క్ తీసేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు పెట్టుకుంటారు, మాట్లాడేటప్పుడు మాత్రం మాస్క్ తీసేస్తారు. సో ఇలాంటివి వాటిని మనం కొంచెం స్ట్రిక్ట్ గా ప్రజలందరికీ బోధించినట్లయితే, అలాగే మీలాంటి మీడియా వారు కూడాను కొంచెం షార్ట్ ఫిల్మ్స్ వీటి మీద కొంచెం తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ అవేర్నెస్ బాగా పెరిగి, ఇంకా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఇంకా బాగా పెరిగి, వీటిని ఈ కోవిడ్ ట్రాన్స్మిషన్ మనం ఎక్కడైతే ఆపగలుగుతామో అప్పుడు ఈ కొత్త వేరియంట్స్ రావటం, వీటిని బారిన పడటం, డెల్టా ప్లస్, డెల్టా 2+, 3+ అంటే మనం ఈ ట్రాన్స్మిషన్ అలౌ చేసినంత కాలం ఇలాంటివి వస్తానుంటాయి. ఇది మన చేతుల్లో ఉంది. అలాగే ఈ వుహాన్ లో స్టార్ట్ అయింది చైనాలో, దాంతో అదే రాలేదు కదండి, అదే జంప్ చేసి ఇండియా రాలేదు కదా, మనమే తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి అనేక దేశాలకి ఎట్లా వెళ్ళింది, హ్యూమన్ బిహేవియర్ వల్లే. సో అల్టిమేట్ బాటమ్ లైన్ ఏంటంటే నేను చెప్పేది, ఈ హ్యూమన్ బిహేవియర్ వల్లే వైరస్ బిహేవియర్ ఉంటుంది. వైరస్ బిహేవియర్ అర్థం చేసుకుని హ్యూమన్ బిహేవియర్ లో మార్పులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దీనికి అడ్డుకట్టబడుతుంది, ట్రాన్స్మిసిబిలిటీకి అడ్డుకట్టబడుతుంది, వేరియంట్స్ కి అడ్డుకట్టబడుతుంది. ఈ లోపు కొత్త డేటా, కొత్త యాంటీవైరల్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ డ్రగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మిడిల్ ఆఫ్ ద సీలో ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది డాక్టర్. ఇప్పుడు మన బిహేవియర్ తో పాటుగా మనం ఎలా అయితే మందుల్ని, వ్యాక్సిన్‌ని మనం ఎంత డెవలప్ చేసుకున్నప్పటికీ మనకంటే ఒక స్టెప్ ముందు అడ్వాన్స్‌డ్ గా వైరస్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మనం డెల్టా కాస్త డెల్టా ప్లస్ అయిపోయింది. ఒక స్టేట్ లో కనిపిస్తున్నాయి అనుకున్నవి కాస్త 2, 3 స్టేట్స్ కి కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఫస్ట్ 20 కేసులు అన్నారు, ఇప్పుడు 40 అయిపోయింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కాస్త కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కేసు కనిపించింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ మనకంటే కూడా ఒక స్టెప్ అడ్వాన్స్‌డ్ గా అది కనిపిస్తున్నప్పుడు, మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ లోపే మనకి అక్టోబర్‌లో థర్డ్ వేవ్ వస్తుందని కొంతమంది అంటుంటే, లేదు 6-8 వీక్స్ లోనే వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది కూడా చెప్తున్నారు. ఎంత లేదన్నప్పటికీ ఇప్పుడు అన్‌లాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైమ్ జూలై 1 నుంచి స్కూల్స్ కూడా ఉంటున్నాయి అని, స్టార్ట్ అవుతుంది అని గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత, వాళ్ళకి ఎలాగో వ్యాక్సిన్స్ అనేవి లేవు కాబట్టి, అందులోనూ థర్డ్ వేవ్ అనేది పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటారు? పిల్లలకి సంబంధించి ఏం కేర్ తీసుకోవాలంటారు డాక్టర్? ఈ థర్డ్ వేవ్ అనేది పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కేవలం ఊహాజనితం అండి. అది జస్ట్ ఆర్బిట్రరీ. ఖచ్చితంగా ఎలాంటి ఎపిడెమిలాజికల్ సర్వేస్ కూడా దీన్ని నిర్ధారించడం లేదు. ఒకటి. రెండోది, పిల్లలకి ఇప్పుడు వ్యాక్సిన్ లేదు, కానీ జరుగుతున్నాయి. సాధారణంగా పిల్లలకి రిస్క్ బాగా తక్కువ. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలకి చాలా తక్కువ రిస్క్. సెకండ్ వేవ్ లో కూడాను 5% ఇన్ఫెక్ట్ అయింది, కానీ మోడరేట్ టు సివియర్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. అందుకనే వ్యాక్సిన్ యొక్క ప్రయోగాలు ఎక్కువ చిన్న పిల్లల్లో జరగలేదు. కానీ ఫైజర్ వ్యాక్సిన్ అడోలసెంట్స్ లో చేసింది, 12 నుంచి 18 సంవత్సరాల వారికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని. త్వరలో ఫైజర్ వ్యాక్సిన్ కూడా మనకు రాబోతుంది. భారత్ బయోటెక్ ఇప్పుడు ఎయిమ్స్ లో ఒక క్లినికల్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది. 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, అలాగే 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, ఇవన్నీ డేటా రావాల్సి ఉంది. వచ్చినట్లయితే మనం వాళ్ళకి కూడా వ్యాక్సిన్ వేయించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం
అకాడమిక్ యాక్టివిటీ కానీ ఎకనామిక్ యాక్టివిటీ కానీ స్టాప్ చేసి జనరేషన్ మొత్తాన్ని మనం నీరుగార్చినట్లు అయ్యే అవకాశం కూడా ఉంది. అట్లాగే ఒక 10% ఆఫ్ ఇండియాలో ఉండే ఎంప్లాయీస్ లో 10% హాస్పిటాలిటీ రంగంలో ఉన్నారు. అంటే హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్, ట్రావెల్ ఇలాంటి 10% అంటే దాదాపు 12-15 కోట్ల మంది. సో దీంతో అసోసియేట్ అయినారు. వాళ్ళందరూ మలమల మాడిపోరండి. అంటే కోవిడ్ వల్ల ఒక 1% డెత్ రేట్ 1.02. వేరస్ ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా జరగకపోతే లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎకానమిస్టులు చెప్పారు, చూస్తున్నారు. సో నేను చెప్పే బాటమ్ లైన్ ఏంటంటే, ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటూ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. మొదట వ్యాక్సిన్ హెసిటెన్సీ విపరీతంగా వచ్చింది. వ్యాక్సిన్ పనిచేస్తుందని మేము చాలా సార్లు టీవీల్లోనూ ప్రచార మాధ్యమాల్లోనూ చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ వ్యాక్సిన్ తీసుకుంటే అక్కడ ఏదో అయింది, ఇక్కడ ఏదో అయింది. ప్రతిదానికి రిస్క్ వర్సెస్ బెనిఫిట్ ఉంటుంది. ఎక్కడో ఒక 10 లక్షల మందిలో ఒకళ్ళకి ఏదో జ్వరం వచ్చిందో, లేకపోతే అదే టైంలో హార్ట్ అటాక్ వచ్చింది అంటే దాదాపు ఒక 4 లక్షల మంది ప్రజల్లో ఒకళ్ళకి హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది సహజంగా. సో ఇంత ఎక్కువ మందికి వేసినప్పుడు ఇంత పెద్ద కంట్రీలో ఎవరిలో ఒకళ్ళకి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే 10 లక్షల మందిలో ఒకళ్ళకి వచ్చిందని 10 లక్షల మందికి కూడా రిస్క్ తీసుకోవటం అనేది ఇది మనం చూడాల్సింది. దేనికైనా సరే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ ఉంటుంది. ఏ టాబ్లెట్ కైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మనం చూసేది మెయిన్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్ 0.1% ఉండి మెయిన్ ఎఫెక్ట్ 99.9% ఉంటే ఖచ్చితంగా మనకి మెయిన్ ఎఫెక్టే చూడాలి. కానీ కొందరు భూతద్దంలో సైడ్ ఎఫెక్ట్ ని పెట్టి చూపించి ఇది అట్లా చేసింది, ఇట్లా చేసింది అని భయపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తత తురుపు మొక్క ఏంటంటే ఇక్కడ అప్రమత్తత, అవేర్నెస్ అండ్ అప్రోప్రియేట్ బిహేవియర్. అదండి. ఎస్ డాక్టర్, ఈ లోపు మళ్ళీ మన జాగ్రత్తల్లో మనం ఉంటూ బాధ్యతగా ఉండాల్సిన అవసరంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎలా అయితే మీరు చెప్పినట్టుగా వైరస్ అనేది తన స్పైక్ ప్రోటీన్ మీద డెవలప్ అవుతుంది, మ్యూటేషన్లు వస్తున్నాయి, ఇవన్నీ మనకి తెలియని ఒక టర్మినాలజీ, అదంతా కొత్తగా డెవలప్ చేసుకొని ఎలా అయితే వస్తుందో, బట్ మనం మాత్రం ఒక ఇమ్యూనిటీ పవర్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని కూడా మనం ఇప్పుడు స్కూల్స్ కు పంపించాలి కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ ఏదైనా పెట్టాలి అంటే ఏం చేయాలంటారు? వాళ్ళకి కావాల్సినటువంటి ఒక భరోసా ఇవ్వాలి అంటే ఏం చెప్పి పంపించాలి స్కూల్ కి? ఈ నాలెడ్జ్ ని మనం ఎప్పటికీ ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఇప్పుడు చాలా మందుల కంపెనీలు వచ్చేసి ఇమ్యూన్ బూస్ట్ చేస్తుంది, కోవిడ్ ని తగ్గించేస్తుంది, కోవిడ్ లో ఇమ్యూన్ రెగ్యులేట్ చేస్తుంది అని. ఇది యాక్చువల్ గా ఇది పొరపాటు అండర్స్టాండింగ్ లో. ఇమ్యూన్ బూస్టింగ్ అనేది మనకి లైఫ్ లాంగ్ అవసరం, ప్రతి స్టేజ్ లోనే అవసరం. ఎందుకంటే డిసీజ్ ప్రివెంట్ చేసే స్టేజ్ లో మొట్టమొదటి హెల్త్ ప్రమోషన్. మన హెల్త్ ను మనం ప్రమోట్ చేసుకోవాలి అంటే సరైన ఆహారం తీసుకోవాలి, అలాగే సరైన వ్యాయామం చేయాలి. ఆహారంలో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ చికెన్, ఫిష్, ఇలాంటి ఎగ్స్, ఇలాంటి వాటి వల్ల పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఇవే మనకి వైటమిన్స్ అందజేస్తాయి, ఇవే మనకి ఇమ్యూనిటీని అందజేస్తాయి. ఇవన్నీ సమపాళ్ళలో సమతుల్య ఆహారం తీసుకుని ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయగలిగితే, ఏదో టాబ్లెట్ వేసుకుంటానికే ప్రయత్నం చేస్తారు కానీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ఎక్కువ శ్రద్ధ చూపించరు. ఎందుకంటే కొంచెం కష్టమైంది. ఒక 3-4 నెలలు అలవాటు పడ్డారంటే ఎక్సర్సైజ్ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధానం అనేది కేవలం ఇవాళేదో కోవిడ్ ని గురించి మనం రక్షించుకోవడానికి కాదండి. ఈ హెల్త్ ప్రమోషన్ అనేది మనం అనునిత్యం చేసుకుంటూ ఉండాలి. మన హెల్త్ ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇదే మనకి చాలా లాంగ్ టర్మ్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా. మన రోగాల బారిన పడకుండా మనం చూసేది, కాపాడేది హెల్త్ ప్రమోషన్. సో హెల్త్ ప్రమోషన్ దాటిన తర్వాత స్పెసిఫిక్ ప్రొటెక్షన్ అంట. ఈ స్పెసిఫిక్ ప్రొటెక్షన్ అనేది మనకు వ్యాక్సిన్ వల్ల ఫలానా డిసీజ్ కి ఫలానా వ్యాక్సిన్. బీసీజీ వల్ల టీబీ ఇండియాలో మిలియన్ల మందికి తగ్గిపోయింది, రావటం లేదు. అలాగే మసూచి అనే వ్యాధిని పూర్తిగా ప్రపంచ పటం నుంచే పోయింది కేవలం వ్యాక్సిన్ల వల్ల. సో వ్యాక్సిన్ కి అంత పవర్ ఉంది కాబట్టి
విధిగా అందరూ వ్యాక్సిన్ వేసుకొని తీరాలి. అయితే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఎక్కడో చోట ఉంటుంది. దాన్ని అధిగమించే అవకాశాలు కూడా ఉంటాయి మెల్లిమెల్లిగా. అంటే ఇవన్నీ ఓవర్ నైట్ డెవలప్ అయిపోవండి. మెల్లిగా దీని నుంచి మనం కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఇది కోవిడ్ అనేది ఒక్కసారి భూప్రపంచంలోకి మానవాళిలోకి వచ్చింది కాబట్టి మనం దానికి ఎందుకనంటే మనం ఒక విమానాన్ని తయారు చేస్తున్నాం. అదే టైంలో ఆ విమానం మీద ఎక్కి ప్రయాణం కూడా చేస్తున్నాం. అలాగే కోవిడ్ వచ్చిన దాన్ని కోవిడ్ ను మనం ట్రీట్ చేసుకుంటూనే అలాగే కాపాడుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీవైరల్ డ్రగ్స్ కనిపెడుతూ వ్యాక్సిన్లు కనిపెడుతూ ఇంకా కొత్త కొత్త వేరియంట్స్ వస్తే దాన్ని కూడా అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో ప్రయత్నాలు అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అల్టిమేట్ గా ఇది ఒక సర్వైవల్ స్ట్రాటజీ. మనిషి వైపు నుంచి మనం సర్వైవ్ చేసుకోవటానికి మన కాపాడుకోవటానికి మన చూస్తాం. వైరస్ వైపు నుంచి వైరస్ కూడా అది సర్వైవ్ అవటానికి దాన్ని కాపాడుకోవటానికి కొత్త కొత్త రకాల ప్రయోగాలు అది కూడా చేస్తూ ఉంటుంది. స్ట్రగుల్ ఫర్ సో వైరస్ ఏమీ తెలివితక్కువదేం కాదు, అది మనకంటే తెలివైంది. అట్లాగే ఈ తెలివితేటలకు వస్తే చిన్నపిల్లల్లో ఖచ్చితంగా మనకంటే తెలివైన వాళ్ళు మనకంటే బుద్ధిగా ఉంటారు. టీచర్ చెప్పింది విధిగా వింటారు. ఎంతమంది వాళ్ళ ఏదో ఈ అన్లాక్ చేసిన వెంటనే ఏదో స్వతంత్రం వచ్చినట్టు లిబర్టీ వచ్చేసినట్టు బయటపడిపోయి మాల్స్ లో ఎక్కడ పడితే అక్కడ తిరగటం ఇట్లా చేస్తున్నారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ అప్రాప్రియేట్ బిహేవియర్ ని మీరు డీవియేట్ అయితే మీ ఇన్ఫెక్షన్ కి మీ కోవిడ్ కి మీరే కారకులు అవుతారు. అప్పుడు వేరే వాళ్ళని నిందించి అట్లా చేస్తే బాగాలేదని ఉపయోగం లేదు. సో మీకు వ్యక్తిగతంగా మీదే బాధ్యత. రెండోది, పిల్లలకి టీచర్లు చెప్తే వింటారు. వాళ్ళకి పొద్దున ఒక సెషన్ సాయంత్రం ఒక సెషన్ పెట్టి దూరంగా ఉంచి వాళ్ళకి బిహేవియర్ నేర్పించవచ్చు. అయితే ఇది వాళ్ళతో పోయేది కాదు. పిల్లలకి ఈ దశ నుంచి నేర్పించడం కూడా చాలా ముఖ్యం. ఇవాళ కోవిడ్ వచ్చింది, రేపు ఇంకొకటి రావచ్చు, కోవిడ్-2 రావచ్చు, కోవిడ్-10 రావచ్చు, ఇంకొక వైరస్ రావచ్చు. అయితే వీటన్నిటికి కూడా మనం అప్రాప్రియేట్ బిహేవియర్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించాలి. పిల్లలకి డిసీజ్ వచ్చే అవకాశాలు బాగా తక్కువ ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ వస్తే మంచిదే. ఈలోపు వాళ్ళకు కూడా అప్రమత్తంగా ఉండే జాగ్రత్తలన్నీ నేర్పించి సరైన ఆహారం, వ్యాయామం ఇలాంటివన్నీ చేయిస్తే ఖచ్చితంగా ఈ స్కూళ్ళు తెరిచినంత మాత్రాన కేవలం స్ప్రెడ్ అయిపోతుంది, దీనివల్లే ప్రమాదాలు వచ్చేస్తాయి అనుకోవటం, ఎక్కువ మంది జబ్బును పడతారు అనుకోవటం, ఇవన్నీ కూడా ఊహాజనితం. ఖచ్చితంగా స్కూళ్ళు ఇవన్నీ తెరవడం వల్ల మేలే జరుగుతుంది. కానీ మనం వస్తే రిస్క్ వర్సెస్ బెనిఫిట్, ఖచ్చితంగా బెనిఫిట్ ఎక్కువ, పిల్లలకు కూడా బెనిఫిట్ ఎక్కువ. ఎందుకంటే ఒక తరం నెక్స్ట్. సో వాళ్ళని మనం ఈ విధంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగాను. సో టీచింగ్ లోకి వెళ్ళటం, అట్లాగే ఎక్కడైతే ప్రొడక్టివ్ యాక్టివిటీ ఉంటుందో అది టీచింగ్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఒక కార్ఖానా అవ్వచ్చు, ఒక పరిశ్రమ అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనం ఆ ప్రొడక్టివ్ యాక్టివిటీలో ఖచ్చితంగా పాలు పంచుకుంటూనే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన జాగ్రత్తల్లో మనం కనుక లేకుంటే ఇప్పుడు డెల్టా కంటే కూడా డెల్టా ప్లస్ వేరియంట్ డబుల్ ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉంది. రెట్టింపు సంఖ్యలో కేసులు కూడా నమోదవుతాయి. అంతే కదా డాక్టర్? ఖచ్చితంగానే. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు చెప్పినట్టుగా కోవిడ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. అట్ ద సేమ్ టైం వ్యాక్సిన్ ని కూడా కంపల్సరీగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. Yes, doctor. Thank you so much, doctor. Thank you, doctor. That's all with Dr. Paparao garu. COVID protocols ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, శానిటైజర్ ఉపయోగించాలి, సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటించాలి అండ్ విధిగా ప్రతి ఒక్కరూ అర్హులైన అందరూ వ్యాక్సిన్ ని వేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెల్టా కంటే డెల్టా ప్లస్ అనేది రెట్టింపు సంఖ్యలో వ్యాప్తి చెందుతుంది. అలాగే స్ప్రెడ్ కూడా ఎక్కువగా ఉంటుంది, కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.